హైదరాబాద్ యాకత్పుర ప్రమాదానికి కారణం ఎవరు? మ్యాన్ హోల్లో బాలిక పడిపోవడం వెనుక తప్పెవరిది? ఆ మూడు శాఖల మధ్య మాటల యుద్ధం ఎందుకు? హైదరాబాద్ యాకత్పురలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో ఓ బాలిక పడిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 5 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడిపోగా అక్కడే ఉన్న బాలిక నాయనమ్మ స్థానికులు సురక్షితంగా కాపాడారు. మ్యాన్ హోల్ నుంచి బాలిక సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ వ్యవహారం జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి మధ్య చిచ్చుపెట్టింది. తప్పు మీదంటే మీదంటూ 3 శాఖల మధ్య మాటల యుద్ధం జరిగింది. హైడ్రా వల్లే ఈ తప్పు జరిగిందంటూ బల్దియా నోటీసులు పంపింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. అయితే జలమండలి వల్లే ఆ తప్పు జరిగిందంటూ హైడ్రా కౌంటర్ ఇచ్చింది. దాంతో మ్యాన్ హోల్ ప్రమాదంతో తమకు సంబంధం లేదంటూ జలమండలి ఉన్నతాధికారులు ప్రకటన విడుదల చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి మధ్య మాటల యుద్ధంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు. తమ వల్లే తప్పు జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒప్పుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో మ్యాన్ హోల్ మూతవేయటం మరిచిపోయింది హైడ్రా సిబ్బందేనని తేలిందన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సో నేను ఏంటంటే దాంట్లో డెఫినెట్గా మా తప్పు అయితే మాదే బాధ్యత అవుతుంది. సో మాది బాధ్యత అయినప్పుడు దానికి మళ్ళీ రెక్టిఫికేషన్ ఏం చేయాలనేది చూస్తాము. సో అది తప్పకుండా మనకి పాఠాలు నేర్చుకోవటం అనేది ఉంటుంది. ఒక పొరపాటు అయిందనుకోండి, రేపు మనం మళ్ళీ సీరియస్ మిస్టేక్స్ కాకూడదనే దాని విషయంలో మేము వెంటనే దాని మీద జాగ్రత్త పడి మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 3-4 టీమ్స్కి ఒక ఆఫీసర్ని, లేకపోతే ఎవరైతే మాన్సూన్ ఎమర్జెన్సీ ఆ రోజు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళనేది ఉంటుందన్నమాట. వాటర్ బోర్డు వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు ఆ తర్వాత కూడా అది ముయ్యలేదు. బట్ యాక్చువల్గా పడ్డది వాటర్ బోర్డు వాళ్ళు వర్క్ చేయని దాంట్లో పడ్డారు. సో న్యాచురల్గా హైట్ అయితే బాధ్యత అవుతుంది. అక్కడ రేపు ఇట్లాంటి వాటర్లు ఇచ్చి మనం నేర్చుకోవాల్సింది తప్పులు ఎంచుకున్నది, లేకపోతే నువ్వు తప్పు నేను తప్పు అనేది కాదు. రెండోసారి రిపీట్ కాకూడదు, ప్రజలకి నష్టం జరగకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెంట్ అన్నమాట. మరోవైపు మంచి చేస్తే తమకు ఖాతాలో వేసుకోవటం కాదు, తప్పు జరిగినప్పుడు కూడా ఒప్పుకుంటున్నామన్నారు రంగనాథ్. ఇతర శాఖలతో చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు లేవన్నారు. తాము ఎవరిపైనా పెత్తనం చెలాయించట్లేదని స్పష్టం చేశారు.